స్టేట్ అండ్ ప్రూవ్ రోల్స్ థియరం వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎగ్జామ్కి వస్తుంది. ఇది ఏ క్వశ్చన్ మనం నేర్చుకొని బాగా కాన్సన్ట్రేట్గా. స్టేట్మెంట్ వచ్చి స్టేట్మెంట్ ఏంటంటే ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి and f is derivable on open interval AB. F of A is equal to f of B. Then f dash C is equal to 0, where C belongs to open interval A comma B. Question అర్థమైందా? ఈ క్వశ్చన్ చెప్పండి. f అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్ AB లో కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. ఓపెన్ ఇంటర్వెల్ AB లో డెరివేటివ్ ఫంక్షన్ f of A is equal to f of B. ఈ మూడు కండిషన్ సాటిస్ఫై అయితే f dash C ఏమవుతుంది? 0. ఇక్కడ C అనేది ఓపెన్ ఇంటర్వెల్ AB లో ఉంటుంది. ప్రూఫ్ ఇలా అవుతాం. కేస్ 1 f కాన్స్టెంట్ అనుకుందాం. మీకు తెలుసు కాన్స్టెంట్ ఫంక్షన్ ని డెరివేటివ్ మనం డిఫరెంటియేషన్ చేస్తే ఆ వాల్యూ ఏమవుతుంది? 0. f ఇందులో కాన్స్టెంట్ అన్నమాట. క్లోజ్డ్ ఇంటర్వెల్ AB లో కాన్స్టెంట్ కాబట్టి f dash x 0 అవుతుంది. మీరు ఓపెన్ ఇంటర్వెల్ కూడా తీసుకున్నా, సపోజ్ ఓపెన్ ఇంటర్వెల్ లో కూడా ఇది 0 అయిపోతుంది. ఓపెన్ ఇంటర్వెల్ లో c తీసుకుంటే x బదులు f dash c కూడా 0 అయిపోతుంది. ఇది కేస్ 1. ఎనీ డౌట్? కేస్ 2 కొద్దాం. f is not a constant function అనుకున్నాం. క్వశ్చన్ లో ఇచ్చాడు f కంటిన్యూస్ అని. f కంటిన్యూస్ అవుతుంది ఇచ్చినాడు. ఎవరీ కంటిన్యూస్ ఫంక్షన్ బౌండెడ్ అని తెలుసు మనకు, అండ్ అట్టైస్ ఇట్ బౌండ్స్ అని తెలుసు. అంటే దాని ఎగ్జాక్ట్ బౌండ్స్ క్యాపిటల్ M స్మాల్ m అనుకుంటే f of c is equal to capital M, f of d is equal to small m అయ్యేటట్లు c, d అనేవి క్లోజ్ ఇంటర్వెల్ AB లో ఎగ్జిస్ట్ అవుతాయి. ఇక్కడ స్టేట్మెంట్ లో f of A is equal to f of B అని ఇచ్చాడు. m is not equal to m ఎందుకంటే f not constant కాబట్టి సుప్రీమమ్ ఇన్ఫిమమ్ డిఫరెంట్ ఉంటాయి. సో either capital M or small m will be different from small f of A and f of B. Suppose capital M is not equal to f of A అనుకుంటే capital M is not equal to f of B అవుతుంది. దీని ప్రకారం m అంటే f of c సబ్స్టిట్యూట్ చేశాను. f of c is not equal to f of A, f of c is not equal to f of B. f కంటిన్యూస్ ఫంక్షన్ కాబట్టి c is not equal to A అవుతుంది, c is not equal to B అవుతుంది. c belongs to open interval AB అవుతుంది. ఎందుకు? c క్లోజ్ ఇంటర్వల్ ఉంది, c not equal to A, c is not equal to B కాబట్టి c belongs to open interval AB అవుతుంది. ఇదే ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ మనం f dash c 0 అని చూపించాలి. if possible suppose that f dash c greater than 0 అనుకుందాం. ఇందాకే చెప్పాను f of x ఇంక్రీజింగ్ అవుతుంది. మీకు డెరివేటివ్ టెస్ట్ లో చెప్పాను. దీనిలో ఇంక్రీజింగ్ అవుతుంది. ఇట్లా f ఇంక్రీజింగ్ ఉంటుంది. ఇంక్రీజింగ్ అంటే ఇలా మూవ్ అవుతుంది పైకి. ఇక్కడ మనం దీనిలో కూడా తీసుకున్నట్లయితే x ని ఇందులో తీసుకున్నట్లయితే x ని ఇక్కడ c వద్ద f of c అన్నమాట. f of x greater than f of c ఏదన్నా ఓపెన్ ఇంటర్వల్ c c ప్లస్ డెల్టా. ఇదంతా AB లో పార్ట్ అన్నమాట. ఇవన్నీ AB లో ఉంటాయి కాబట్టి f of x greater than f of c అవుతుంది. It is contradiction. ఎందుకంటే f of c is equal to capital M is supremum. Supremum కన్నా పెద్దదైన ఏ వాల్యూ కూడా ఎగ్జిస్ట్ కాకూడదు అన్నమాట. f of x cannot be greater than supremum. కాబట్టి f dash c our supposition is wrong and right already. Our supposition is wrong. Hence f dash c not greater than 0. Similarly f dash c not less than 0. Hence f dash c is equal to 0. ఇంకొకసారి బ్రీఫ్ గా చెప్తాను. అయ్యా రోల్స్ థియరం ఏంటంటే
f continuous or closed interval ab ఉంటుంది. డెరివేటివ్ ఆఫ్ ఓపెన్ ఇంటర్వల్ ఏంటి? f of a is equal to f of b అయితే f dash c 0 అవుతుంది. ఇక్కడ c belongs to ఓపెన్ ఇంటర్వల్ ab అన్నాడు. ఇది స్టేట్మెంట్. ప్రూఫ్ రెండు కేసుల్లో వెళ్ళాను. f కాన్స్టెంట్ అయితే ఓకే అయిపోతుంది. f నాట్ కాన్స్టెంట్ అనుకుంటుంది. f కంటిన్యూస్ కాబట్టి f బౌండెడ్ అవుతుంది. దాని సుప్రీమంని ఇన్ఫిమమ్ని కూడా రీచ్ అవుతుంది. ఆ క్యాపిటల్ M స్మాల్ m అనుకుంటే ఇలా f of c is equal to capital M, f of b is equal to small m అయ్యేటట్లు ఎగ్జిస్ట్ అవుతాయి. f of a is equal to f of b కాబట్టి m not equal to f of a అంటే m not equal to f of b అవుతుంది. m అంటే f of c. దీని నుంచి c belongs to open interval ab అని ప్రూవ్ చేస్తాం. f dash c greater than 0 అయితే f increasing అవుతుంది. దేనిలో అంటే c, c plus delta లో increasing అవుతుంది. అంటే f of c less than f of x అవుతుంది. For all x greater than for all x belongs to open interval c, c plus delta. ఈ పాయింట్ అర్థమైందా మీకు? ఇది ఇంక్రీజింగ్ కాబట్టి ఈ ఓపెన్ ఇంటర్వెల్ లో x ని దీనికన్నా ఎక్కువ ఉంటే f of x greater than f of c. ఇది కాన్వెక్షన్ because f of c is equal to capital M is supremum and no number is greater than supremum. కాబట్టి our supposition is wrong. f dash c not greater than 0. Similarly in process 10 marks కి ఖచ్చితంగా వస్తుంది ఎగ్జామ్. ఇప్పుడు చెప్పబోయే 3 తీరులో వస్తుంది ఎగ్జామ్.